చివరి రోజుల్లో భగవాన్ అంటారు, ఒక భక్తుడు అంటాడు, మీరు ఈ శరీరం విడిచిపెట్టేస్తున్నారు, మీరు వెళ్ళిపోతున్నారు, మేము ఉండిపోతున్నాం, మీరు ఎక్కడో ఇతర దేశాల నుంచి వచ్చాం, మరి మా మాట ఏంటి అంటారు భగవంతుడి. పూర్వజన్మల్లో మనం ఏమి సంబంధం లేకుండానే ఇక్కడ కలుసుకున్నాం, ఈ సంబంధం మనల్ని మరొక చోట కలపదా. అభయం. కొంతమందికి భయం ఎక్కువ. భయం ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ భగవద్గీతలో 16వ అధ్యాయం చదువుతుంటే 10 భయం తగ్గుతుందని చెప్తారు. కొంతమంది ప్రతి కూర్చుంటే భయం, నించుంటే భయం. భయం బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి భగవద్గీతలో 16వ అధ్యాయం రోజు పారాయణం చేస్తాంటే భయం తగ్గుతుందని పద్మపురాణంలో ఉంది. 16వ అధ్యాయం రోజు భయం ఎక్కువ ఉన్న వాళ్ళు అది ఫియర్లెస్ స్టేట్ని పొందుతారు. 16వ అధ్యాయం రోజు అది చాంటింగ్ వల్ల. భగవాన్ అన్నారు, ఇవన్నీ మీరు చిలక పలుకులు అనుకోవద్దు. పులి నోట్లో పడ్డ మాంసం మొక్క ఎటువంటిదో, పులి నోట్లో పడ్డ మాంసం మొక్క ఎటువంటిదో, పులి నోట్లో పడ్డ మాంసం మొక్క బయటకు రాదు. అలాగే గురువు అనుగ్రహంలో పడ్డాడు గురువు అనుగ్రహంలో పడ్డవాడికి వాడికి ఆత్మానుభవం వచ్చి తీరుతుంది, ఆత్మజ్ఞానం వచ్చి తీరుతుంది, వాడు మోక్ష సుఖం వచ్చి తీరుతుంది. కానీ అందులో సందేహం పడవలసింది. మీరు డౌటింగ్ థామస్ కింద ఉండొద్దు, మీరేం సందేహపడక్కర్లేదు. గురువు అనుగ్రహం ఒకసారి మీకు తాకిందే, గురువు అనుగ్రహంలో ఒకసారి మీరు పడ్డారా? పులి నోట్లో పడ్డ మాంసం మొక్క ఏ విధంగా అయితే బయటికి రాదో, ఒక్కసారి గురువు అనుగ్రహంలో కనుక మీరు ఆ వలయంలో కనుక మీరు వస్తే మీరు తరించే తీరుతారు. 4 జన్మలు వెనక, 4 జన్మలు ముందవచ్చు, 4 జన్మలు వెనక అవ్వచ్చు, కానీ మీరు తరించే తీరుతారు. పులి నోట్లు గురువు అనుగ్రహంలో పట్టడం ఎటువంటిదంటే పులి నోట్లో పడ్డ మాంసం మొక్క లాంటిది. మీ నిజాన్ని తొలగించే వరకు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాడు. తన స్వరూపంతో మిమ్మల్ని అనుగ్రహిస్తాడు.